అంతేకాకుండా ఇటువంటి విషయాలు మనకి తెలిస్తే మనం భయపడిపోతాము అని మన దగ్గర నిజాలను దాస్తుంది. అందుకే బయట వాళ్లతో చదివిద్దాం. మరి బయట చదవగలిగేవారు ఎవరున్నారు? సిద్ధేశ్వర స్వామి గారిని కలుద్దాం. ఆయన అందుబాటులో లేరమ్మా. ఫోన్లో మాట్లాడగలం గాని చదవడానికి ఆయన ఊర్లో లేరు. అయితే మన కుటుంబ విషయాలు తెలిసిన మాతాశ్రీ గారిని కలుద్దాం. ఆమె దగ్గరకు తాళపత్రాలను తీసుకుని పోయి చదివిద్దాము. ఆమె అయితే దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. సరే, అయితే వెంటనే బయలుదేరదాం, పద. మావయ్య, మీరు అనుమతిస్తే తాళపత్రాలని తీసుకుంటాను. వెళ్ళండమ్మా. అత్తయ్య అనుమతి లేకుండా మీరు తీసుకెళ్లడం పద్ధతి కాదు. ముక్కు పుడక అమ్మవారిని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకున్నావు. ఇప్పుడు తాళపత్రాల పెట్టిని కూడా తీసుకుని వెళ్దాం అనుకుంటున్నావా? బాబా, ఏం తెలియదేట్లమ్మా తమరవి. రేయ్, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అవని దగ్గర సాక్షాత్తు అమ్మవారే ఉన్నప్పుడు మన దగ్గర అవి లేకపోయినా నష్టమేం లేదురా. అమ్మా అవని, వాటిని తీసుకుని మీరు బయలుదేరండమ్మా. ఆలస్యం చేయకుండా వాటిని చూపించండి. అక్షయ్కు ఏ ప్రమాదం లేదన్న వార్తని నా చెవున వేయండి. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. పద బాబా, వెళ్ళొస్తాము. వెళ్ళిరండి. మా అమ్మకి ఏమవుతుందో నన్న భయం కంటే ఆ అక్షయ్కి ఏమవుతుందో నన్న భయమే మీలో ఎక్కువ కనబడుతోంది. అయినా అంటే అన్నాను అంటావు గాని భార్య మీద కంటే బయట దాని మీద మీకు ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. నమస్కారం మాతాశ్రీ. నమస్కారం తల్లి, కూర్చోండి. ఏదో పెద్ద ధర్మ సందేహంతోనే వచ్చినట్టున్నారు. అవును మాతాశ్రీ. చెప్పండి. మా పల్లెటూరు ప్రమాదంలో ఉంది. దుష్ట శక్తి పీడిస్తుంది. నా బిడ్డ అక్షయ్ది నా అత్తలాంటి జాతకం గలదని మీకు తెలుసు కదా. పాపని తీసుకుని వెళ్లి పూజలు చేయిస్తేనే పరిష్కారం దొరుకుతుందని గ్రామస్తులు అడిగారు. కనిపించకుండా పోయిన మా అత్తయ్య జాడ కూడా కనబడుతుందని అనుకుంటున్నాము. అక్షయ్ని తీసుకుని వెళ్లడం వలన ఏదైనా ప్రమాదం ఉంటుందా అని ఆందోళనగా ఉంది. తాళపత్రాలలో అటువంటి పెద్ద విషయాల గురించి రాసుంటుంది కదా, అందుకే మీ దగ్గరికి తీసుకునొచ్చాం. తాళపత్రాలను చదవగలే శక్తి అక్షయ్ కూడా ఉంది కదా. తన గురించి ఏదైనా ప్రమాదం ఉందని రాసుంటే భయపడుతుంది కదా అని మిమ్మల్ని ఆశ్రయించాం. అక్షయ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తొందరగా చెప్పండి మాతాజీ. మీరు అనుమానించినట్టుగానే ఇందులో కనబడుతుంది. అక్షయ్కు పెద్ద గండమే ఉంది. ఏం రాస్తుంది? ఆ గండం ఏ రూపంలో వస్తుంది? ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది మాతాశ్రీ? ఆ దుష్ట శక్తి
మా బిడ్డకి ప్రాణహాని తలపెట్టనుందా? వివరంగా చెప్తాను, భయపడకుండా శ్రద్ధగా వినండి. దానికి పరిష్కారం కూడా వివరిస్తాను. ఆ తర్వాత మీరు మీ పాపను ఆ ఊరికి తీసుకుని వెళతారో లేదో నిర్ణయం తీసుకోవచ్చు. అర్థమైంది కదా? మా పాపతో చదివించకుండా మీ దగ్గరికి తీసుకొచ్చి చదివించడమే మంచిదైంది. మీరు సూచించిన విధంగానే చేస్తాము. ఇంక మేం బయలుదేరతాం మాతాశ్రీ. అలాగే. నాకు చాలా భయంగా ఉంది. అక్షయ్ని తీసుకుని వెళ్ళొద్దామని. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అమ్మవారి మీద భారం వేసి నిర్ణయం తీసుకుందాం. ఇన్ని రోజులు అవని అక్షయ్లు తోడు దొంగలా ఉండేవారు. ఇప్పుడు శ్రీకర్ కూడా కలిసిపోయాడు. ఈ అవని శ్రీకర్తో ఏం చెప్పిస్తుందో, ఏం ఆడిస్తుందో ఏంటో. అవునవును, డిఎన్ఏ రిపోర్ట్ని కూడా ఆ విధంగానే మార్చి వాణ్ణి నమ్మించింది కదా. పిచ్చోడు గుడ్డిగా నమ్మేసి ఆ అవని వెనక బొచ్చుకోకలా తిరుగుతున్నాడు. అప్పుడే ఏమైందిరా? ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. మనం ఇలాంటివి ఇంకెన్ని చూడాలో ఏంటో. ఇక నోరు మూస్తారా మీరు? ఎంతసేపు అవని నిందించడమే తప్ప వేరే పనుండదా మీకు? కొందరు వాళ్ళ గురించి కంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అదో వ్యసనం వాళ్ళకి. ఆ వ్యసనం ఎంత ప్రమాదకరమైందో తర్వాత తెలుస్తుంది. అప్పటికి అన్నీ కోల్పోయి ఉంటారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్టు తయారవుతుంది ఆ తర్వాత పరిస్థితి. అదేంటి తాళపత్రాలు పెట్టేమైంది? నా ఇంట్లో ఉంది. నేను చెప్పానా ఆ పెట్టి ఆ ఇంటికి చేరుతుందని? నేను చెప్పానా? అలాగే జరిగింది. ఏదైనా సరే నువ్వు భలే ప్లాన్ ప్రకారం చేస్తావని. అయిపోయింది. మా అమ్మ పెత్తనం అంతా నీకు చేరిపోయింది. జాతకం కలవకపోయిన దానిపైన మొత్తం దోచుకున్నావు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాగకండి. మాతాశ్రీని కలిశారా? ఆవిడ ఏం చెప్పింది?